12వ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల అంటే మార్చి నెల 14వ తారీఖున పిఠాపురంలో జరగనుంది. ఆ ఆవిర్భావ సభ విజయవంతంగా సక్సెస్ఫుల్గా అవ్వటానికి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా మన నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి అధిక మొత్తంలో హాజరయ్యేటట్టు ఏర్పాట్ల కోసం ఇక్కడికి విచ్చేయడమైనది. ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న జనసేన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి అత్యుత్సాహంతో లక్షలాదిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ ఆవిర్భావ దిన విజయోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో ఒక ఉత్సవంలా జరుపుకోవడానికి జనసేన సైనికులు సైన్యాధ్యక్షుడికి ఒక బహుమతిగా ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు. ఎలాగైతే 100కు 100 స్ట్రైక్ పాయింట్తో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్లో సీట్లు గెలుచుకున్నామో అంతకంటే ఘనంగా ఆవిర్భావ సభ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తానికి జనసేన పార్టీ తన సత్తా చాపడానికి సిద్ధంగా ఉందని తెలియజేయడానికి మీ అందరికీ చాలా గర్వంగా ఉంది. అలాగే ఈ మధ్య రాజకీయాల్లో చూస్తుంటే సోయానా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చువాకులు పెళ్తున్నారు. ఆయనకి రాజకీయ అనుభవం లేదని. వై నాట్ 175 అని మీరన్నారు. జగన్ వైసీపీ పార్టీని అహోపాతాళానికి తొక్కేస్తాను అని తాడికొండ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు. 175 వై నాట్ అని అడిగి 11 వచ్చినాయి. అహోపాతాళాన్ని తొక్కేస్తానన్న అతనికి దాదాపుగా ఆ కూటమికి మిగిలిన సీట్లు మొత్తం జనసేన కూటమికి వచ్చినాయి. జనసేన పవన్ కళ్యాణ్ గారు వ్యూహంలో భాగమే అది. ఆయనకున్న రాజకీయ అనుభవం ఏందో తెలుసుకో. వై నాట్ 175 అని చెప్పిన నీ రాజకీయ అనుభవం ఏమైపోయింది? నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడివి? ఎక్కంగానే 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రజావేదిక కట్టి ఉంటే కూల్చిపారేసావు. కూటమి ప్రభుత్వం ఎక్కింది, ప్రజాధనాన్ని 400 కోట్లు పెట్టి నువ్వు కట్టేశావు. నీకులా మేము ఆలోచిస్తే మేము కూడా అది కూల్చేయాలా? ఎవడబ్బ సొమ్ముతో కొట్టింది? ప్రజా సొమ్ముతో కట్టావు నువ్వు. దానికి ప్రజల కోసం ఎలా వాడుకోవాలో ఆలోచిస్తున్నావు. దాని ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. నువ్వు ఎక్కంగానే 100 కోట్ల రూపాయల విలువైన ఆ ప్రజావేదికని కూల్చేసావే. ఆ 100 కోట్ల రూపాయలు ఎవరి? ప్రజలే. ఎవడబ్బ సొమ్మని కూల్చేసావు నువ్వా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది? నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది? నీకు ఏ మాత్రం అర్హత లేదు. అహోపాతాళానికి తొక్కేస్తానని మా అధ్యక్షుడు అన్నారు. ఆల్రెడీ అహోపాతాళం పడిపోయావు. భవిష్యత్తులో నీకు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తాం. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వటం అనేది కల్లా మర్చిపో. ప్రజల కోసం, ప్రజల సంక్షేమాని కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం. కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఏందో తెలుసుకో. ఇప్పుడైనా మాట చెప్పాడు, అవపాతాలని తొక్కేస్తానని తొక్కేశాడు. నీ చరిత్ర సమాప్తం. భవిష్యత్తు లేకుండా అయిపోయింది. రాబోయే కాలంలో వైసీపీ రహిత ఆంధ్ర రాష్ట్రం కాబోతుంది. గుర్తుపెట్టుకోండి. వైసీపీ క్యాడర్ మొత్తం జనసేన వైపు చూస్తున్నారు. మెల్లిమెల్లిగా అన్ని నియోజకవర్గాలు ఖాళీ అయిపోతాయి. ఎంతో సమయం పట్టదు. వెరీ సూన్ వైసీపీ లెస్ ఆంధ్రప్రదేశ్గా కాబోతుందని గుర్తుపెట్టుకోండి.